టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అనుకూల మీడియా అంతా ఏకతాటి పైన పనిచేసింది. ఎట్లా తిరిగి మనం ఈసారి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలనుకొని వాళ్ళంతా బాగా కష్టపడినారు. ఆ మీడియా వాళ్ళంతా వాళ్ళ కోరిక నెరవేరింది. చంద్రబాబు అయితే ఎట్టకేలకు ముఖ్యమంత్రి అయినారు. ఎప్పుడైతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాడో ఈ 70 రోజుల పాలన సాగింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా. అప్పుడే వాళ్ళల్లో సౌతిపోరు మొదలైందనమాట ఈ టీడీపీ అనుకూల మీడియాలో. ఈనాడు తర్వాత మరి ఈనాడు కంటే కూడా మరి బట్టలు ఇప్పుకొని పనిచేస్తుంటే ఒక పత్రిక ఉంది కదా, మనకు తెలుసు కదా అందరికీ. చంద్రబాబు అంటే ఇంకా రక్తం కోసుకుంటాడు ఆయన, అంతగా పనిచేస్తాడు ఒక ఆయన. ఆయన గతంలో జర్నలిస్ట్గా పనిచేసినాడు, మళ్ళీ ఆయన ఒక మీడియాకి అధిపతి అయినాడు. ఇప్పుడు ఏం చేసినాడంటే ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు రాయడం మొదలు పెట్టినాడు. ఏంద్రబ్బా ఇదంతా వాళ్ళకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అట్నే వైసీపీ వాళ్ళు కూడా ఆశ్చర్యంగా ఉంది. ఏంద్రా మనకంటే ఎక్కువగా ఈ పత్రిక వాళ్ళు రాస్తున్నారే, ఏంది అసలు విషయము అని ఆరా తీయడం మొదలు పెట్టినారు. అప్పుడు అసలు విషయము తెలిసింది. ఇదంతా రాజు పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య కోపం వచ్చినట్టు అయిపోయింది ఇది ఎంత వ్యవహారం. ఇప్పుడు కోపం ఎందుకంటే ఈ టీవీ5 ఆయన ఉంటాడు కదా యజమాని, ఎవరో బిఆర్ నాయుడు ఎవరో ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చారని ప్రచారం అవుతుంది అంత లెక్కల. ఆయనకి ఖాయమైందని కూడా అంటున్నారు. ఖాయమైనా కూడా ఆశ్చర్యపోవడం అవసరంలే. అప్పుడు ఆయనకు ఎవరికి ఇంకొక ఆయనకు కోపం వచ్చింది. ఎవరికి ఈనాడు తర్వాత నేనే అంతా అనుకుంటుంటాడు కదా మీడియా అధిపతి. ఆయన కోపం వచ్చి ఈ మధ్య బాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు అనమాట. ఇసుక అక్రమ రవాణా పైన కథనాలే, వ్యతిరేక కథనాలు. అట్నే ఉద్యోగుల బదిలీల్లో ఈ టీడీపీ ప్రజాప్రతినిధులంతా కూడా బాగా మేచ్చండారు, యాడికాడ పోస్టును బట్టి లెక్క గుంజుతున్నారు అధికారుల నుంచి అని కథనాలు ప్రసారం అవుతున్నాయి. ఈరోజు చూసినారా ఆ పత్రికలో బ్యానరు, ఒక ఎమ్మెల్యే భార్య పుట్టినరోజు అని చెప్పి పోలీసు వాళ్ళంతా కట్టకట్టని పొలోమని పోయి ఆమె చుట్టూ ఉండి కేక్ కట్ చేస్తా ఓయబ్బా చేస్తాండారులే, అదే ఒక వార్త వచ్చింది. అట్నే ఆ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే భర్త ఎవరినో 4 ఎకరాలు 30 లక్షలకే రాసియాల్సిందే అని బెదిరించిన అంట, అదే ఒక వార్త. అట్నే తాడిపత్రిలో ఆ ఎమ్మెల్యే సిఐకు వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేసినాడు. అట్నే ఎమ్మెల్యే అనుచరులు పోయి ఆడ సిఐ ఇంటికాడ సీసీ కెమెరాలన్నీ ధ్వంసం చేసినట్ట. మళ్ళీ లాస్ట్కు సిఐఏ క్షమాపణలు చెప్పినంత వరకు ఆయన ధర్నా విరమించలే. ఇవన్నీ ఎట్టున్నాయంటే గత ప్రభుత్వ పాలనను మరిపిస్తుండాయి, అంతకంటే దారుణంగా ఉందని ఆ మీడియాలో వార్తలు రావడం టీడీపీలో ఆందోళన కలిగించింది. అసలు విషయం ఏంటంటే ఆ బిఆర్ నాయుడుకు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చా అంటే ఈ సౌతిపూర్లో భాగంగానే ఆ మీడియాలో ఆ వ్యతిరేక కథనాలు వస్తున్నాయని అందరూ గుసగుసలాడుతుండారు. అంతే, అధికారము డబ్బు వచ్చినాక ఇట్లాంటివన్నీ మామూలే, వ్యతిరేకత అనేది రావడం సహజమే.